కె అనిల్ కుమార్. ఈయనకి ఇందాక నేను చెప్పింది స్పోర్ట్స్, దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఈయనకి మంచి ర్యాంకే వచ్చింది శ్రీకాకుళంలో, కానీ ఆ పర్టికులర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ లో స్పోర్ట్స్ లో అదే ఎస్సీ గ్రూప్ 1 లో ఉన్నారు. సో ఆయనకి న్యాచురల్లీ అది వచ్చేసింది. సో కాబట్టి నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు అంటే, నాకు ర్యాంక్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎగ్జామ్ రాయలేదు అంటే దట్స్ అ పాలసీ. దాని ప్రకారం మనం ఇచ్చాం తప్పించి ఎవరిని అక్కడ ఇన్ని కాదని చెప్పి లేకపోతే ఇంకెవరో వేరే ర్యాంక్ ఆయనకి ఇవ్వటం కాదు కదా. స్పోర్ట్స్ యాజ్ పర్ హారిజాంటల్ రిజర్వేషన్ పాలసీ వాజ్ గివెన్. నెక్స్ట్ ప్లీజ్. ఇది చెట్టిపోగు రాజ్ కమల్ గారు. ఈయన 337 ర్యాంక్. ఈయన ఎస్సీ గ్రూప్ 2. ఈయన లాస్ట్ 4 వేకెన్సీస్ అన్ని కూడా విమెన్ తో ఫిల్అప్ చేసాం. ఆయన కూడా ఈయన ర్యాంక్ 337. చూడండి, అంటే జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎలా చేసాం ఏంటనేది. నెక్స్ట్ పాకా సతీష్ గారు. ఈయన 288. ఈయనకేంటంటే ఈయన పిలిచినా కూడా ఎందుకు పక్కన పెట్టారంటే, మనం ఏదైతే స్టార్టింగ్ లో అనిల్ నవీన్ కేసు, ఇతను కూడా అంతే సిఆర్పిగా పనిచేస్తూ పర్మిషన్ లేకుండా బీపెడ్ చేశాను అంటున్నాడు. అక్కడ అటెండెన్స్ ఉంది, చెప్పకుండా రాశారు కాబట్టి అతను ఒక్కడే కాదు, ఇతను కూడా పక్కన పెట్టామే. రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీబడి. మాకెవరన్నా అట్లా చేసుంటే మా దృష్టిలో లేకపోతే వీల్ స్టిల్ టేక్ యాక్షన్. సో వీ హావ్ అప్లైడ్ రూల్ ఎవ్రీబడి యూనిఫామ్లీ.